ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెల్లారి మళ్ళీ ఎలక్షన్ పెడితే 10% కూడా రావు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు మోనార్కి. ఆ 40 లక్షల మంది ఈ రాష్ట్రంలో 10% పీపుల్ కూటికి లేక అల్లాడిపోయారండి. అధికారంలో ఉండి ప్రతిపక్షాన్ని విమర్శించేంత పనికిమాలిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడన్నా ఉందా? అసలు ఇప్పుడు 10% ఓట్లు లేవు. ఆయన గారు చేసిన మోసాలన్నీ అందరూ తెలుసు. ఇంత తెలివి తక్కువ వాడిని ఎక్కడా చూడలేదండి. మాకు 40% ఓట్లు ఉన్నాయని వాళ్ళు విర్రవీగుతున్నారు. అవి 20% కూడా లేవు. జనం మళ్ళీ నమ్మరు. ఇక ఒకసారి నమ్ముతారండి. ఎన్నిసార్లు నమ్ముతారండి? వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు మనం గమనిస్తే మా ప్రభుత్వం కంటే కూడా ఇంకా ఎక్కువ రేట్లు పెట్టి వైసీపీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇసుకను ప్రజలకు అందకుండా చేస్తున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కానీ లేదంటే ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే అంటే ఆ పార్టీని ఆ ప్రభుత్వాన్ని మించిపోయిందా ఇప్పుడు రేట్లు కానీ లేదంటే ఇసుక అందకపోవడం కానీ? అసలు ఆ ప్రభుత్వం గురించి మాట్లాడంటేనే మాకు ఎలర్జీగా ఉంది. నేను 19లో ఇల్లు మొదలు పెట్టాను. జనవరి దాకా నాకు ఇసుక దొరకలేదు. మా 2 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉంటే 15 కిలోమీటర్లు వెళ్ళి ఇసుక తెచ్చుకోమన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దీనికన్నా ఇంకా దారుణం ఏమైనా ఉంటుందా మీరు చెప్పండి? కృష్ణానది 2 కిలోమీటర్లు మాకు ఇక్కడికి. నేను ఇల్లు మొదలు పెట్టినాక 15 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల మంగళ దగ్గర డంపు పెట్టారు. అక్కడికి వచ్చి ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇసుక తెచ్చుకోమన్నారు. అదొకటి జనానికి అర్థమైతే చాలు. అక్కడ కూడా టన్ను 600, 700 కట్టి తెచ్చుకోవాలి. ఈలో బాడిగ ఎంత అవుతుందండి? నాకు అసలు 1000 రూపాయలు 900 రూపాయలు ట్రక్ దోలేం. 2019 మే నెల వరకు మేము 900 రూపాయలు మా ఇంటి దగ్గరికి ట్రక్ ఇసుక తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత 6 నెలలు 7 నెలలు ఇసుక దొరకలేదు. జూన్లో ఈయన గారు వచ్చాడు. 2019 జూన్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు. 7 నెలలు ఇసుక దొరకలేదు. మేము శంకుస్థాపన చేసి ఆ పాట వరకు కూర్చున్నాం. ఇల్లు మొదలు పెట్టి శంకుస్థాపన చేసి ఇసుక లేక నెలకొని కూర్చున్నాం. 7 నెలల తర్వాత వెళ్ళి 20-30 కిలోమీటర్లు వెళ్ళి ఇసుక తెచ్చుకోమన్నాడు కృష్ణానది పక్కన ఉండాలని. ఇంకా ఆ పాలసీకి ఈ పాలసీకి అసలు ఇది బేరీజ్ చేయడానికి వీల్లేదండి. 2019లో మీరు చెప్పినట్టుగానే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మొట్టమొదటగా కుదేలైన రంగం ఏదైనా ఉంది అంటే భవన నిర్మాణ రంగం. అంటే అప్పుడు ఇసుక అందక ఇసుక 40 లక్షల మంది రాష్ట్రంలో 10% పీపుల్ కూటికి లేక అల్లాడిపోయారండి. ఏ పని అన్నా కానీ, చెక్క పని కానీ, కరెంటు పని కానీ, బండ్ల పని కానీ, టాపీ పని కానీ, రంగులోళ్ళు కానీ, కరెంటు వాళ్ళు కానీ 40 లక్షల మంది భవన నిర్మాణం మీద ఆధారపడిన వాళ్ళు కూడి లేక అల్లాడిపోయారు. 7 నెలలు ఇసుక లేదంటే ఆలోచించండి మీరు. 7 నెలలు ఏం చేశారు వాళ్ళు? ఆ 40 లక్షల మంది ఏం చేశారు తెలుసా మీకు? భిక్షం ఎత్తుకున్నారు కొంతమంది. పిల్లల్ని ఎత్తుకెళ్ళి ఆడవాళ్ళు భర్తలు ఏం చేయలేక మగవాడు వెళ్తే ఎద్దులాగా ఉండవు, పని చేసుకోవచ్చుగా అంటారని ఆడ మనిషి పిల్లని ఎత్తుకొని అడుక్కున్నారు రోడ్లెమ్మట. అది ఆలోచించండి ఒకసారి. దారుణాలు ఇప్పుడు మాట్లాడేవాళ్ళు అది ఒక్కటి ఆలోచించాలి. పరిపాలనకి ఈ పరిపాలనకి అసలు ఏ పరిపాలనకి సామీప్యత లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు మోనార్కి. ఆ పరిపాలన ఈ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అంత దారుణమైన పరిపాలన ఎవరికి పోల్చడానికి లేదు. ఎంత దుర్మార్గమైన చక్రవర్తులు ఉన్నారు వెనకటి రోజుల్లో, వాళ్ళతో కూడా పోల్చడానికి లేదు. అంటే అసలు వీళ్ళు అనేది ఏంటంటే ప్రధాన ఆరోపణ ఏంటంటే వీళ్ళది, మేము 2019 నుంచి 24 వరకు ఆన్లైన్ విధానం తీసుకొచ్చి బుకింగ్ తీసుకొచ్చి అంతా ఎక్కడా కూడా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఒక అన్యాయం జరగకుండా అక్రమం జరగకుండా నిజాయితీగా తీసుకెళ్ళామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ ఇసుకలో కోటానికి కోట్లు దోచేశారని చెప్తారు. నిజంగా వీళ్ళు చెప్తున్నట్లుగా 2019 వరకు ఈ మాట చెప్పే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 2019 వరకు మట్టి తిన్నారు, ఇసుక తిన్నారు, మద్యం తిన్నారు, భూములు తిన్నారు అని అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉద్యోగస్తులు మెప్పించి అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. మొన్న ఏమైంది? 5 సంవత్సరాలు చూశారు జనం. ఇంకా 10 సార్లు పోటీ చేసి గెలవమని ఆ పార్టీని 10 ఎలక్షన్లో పోటీ చేసినా కానీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు విర్రవీగుతున్నారు తెలుసా బాబు. మాకు 40% ఓట్లు ఉండేయని వాళ్ళు విర్రవీగుతున్నారు. అవి 20% కూడా లేవు. ఎందుకంటే 20% డబ్బులు పెట్టి కొనుక్కున్న ఓట్లు ఉన్నాయి. ఒక 10% భయంతో వేసిన ఓట్లు ఉన్నాయి. 150 సీట్లు ఉండే ఈయనకి కనీసం 50 పోయినా 100 వస్తే మళ్ళీ అధికారంలోకి వస్తాడనే కొంత ఆశతో 10% వేశారు.
మామూలుగా అయితే 10% కూడా ఓట్లు లేవు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెల్లారి మళ్ళీ ఎలక్షన్ పెడితే 10% కూడా రావు ఆయనకి. ఇప్పుడు మాకు 40% ఉండేది ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు అంటే 151 సీట్ల బంపర్ మెజారిటీ ఇప్పుడు ఇసుక 40 లక్షల మంది అల్లాడిపోయారు, అడుగు తిన్నారని చెప్పానా. మద్యం పాలసీ అన్ని అబద్ధాలు చెప్పాడండి ఆయన. మద్యం వాళ్ళని నాశనం చేసేసాడు, వాళ్ళు రక్తం తాగేశారు. ఉద్యోగస్తుల్ని రోడ్ల మీద పడేసి డొల్లిచ్చారు, కుక్కలు కొట్టినట్టు కొట్టారు. ఆ ఉద్యోగస్తుల ఓట్లతో ఆయన గెలిచాడు. చూసారు 2019 ఎలక్షన్లో ఉదయం 8:30కి ఆయన మెజారిటీ వచ్చింది పోస్టల్ బ్యాలెట్లు. ఈ సంవత్సరం ఈ ఎలక్షన్లో ఉదయం 8:30కి ఓడిపోయాడు ఆయన. ఈ ఎలక్షన్లో 8:30కే ఓడిపోయాడు. ఆ ఎలక్షన్లో 8:30కి గెలిచాడు. అంటే ఉద్యోగస్తులు ఓట్లు పెట్టి గెలిచాడు. వాళ్ళని కుక్కలు కొట్టినట్టు కొట్టాడు. ఇక ఆయన మంచితనం ఎక్కడుంది, ఏ విషయంలో ఉంది ఆయన మంచితనం? వాళ్ళే చెప్తున్నారు కదా. నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిన్న టీవీలో చెప్తున్నాడు, వైసీపీలో మాకు స్వాతంత్రం లేదన్న. లేదు, పార్టీలో ఒక పెద్ద ఎంపీ, ఒక జిల్లాను పోషించిన ఎంపీ, ఆయనకి ఆ పార్టీలో స్వాతంత్రం లేదన్నాడు. మా బట్టి వాళ్ళకి స్వాతంత్రం ఉంటుంది ఆ గవర్నమెంట్లో. మరి అంటే గతంలో ఎమ్మెల్యేలకి మంత్రులకి కూడా అపాయింట్మెంట్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకులను, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి పిలిచి మరీ మీటింగ్లు పెట్టుకొని మన ప్రజల్లోకి వెళ్ళే, అంటే ఒకవేళ జగన్ ప్రజల్లోకి వస్తే నమ్ముతారా జగన్? నమ్మరండి. ఎందుకంటే 2012 నుంచి 19 వరకు అబద్ధాలు చెప్పి ఆయన అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు 19 నుంచి 24 వరకు ఆయన ఏంటో చూశారు. ఇప్పుడు 2024లో మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఏది 2012 దగ్గర నుంచి 14 దగ్గర నుంచి అప్పుడు ఏ మాటలు చెప్పటం, ఏ అపనిందలు తెలుగుదేశం మీద వేయటం, అవి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాడు. జనం మళ్ళీ నమ్మరు. ఇక ఒకసారి నమ్ముతారండి, ఎన్నిసార్లు నమ్ముతారండి ఇన్ని అబద్ధాలు? ఇక నమ్మరు. ఆయన ఇంకా 10 సార్లు పోటీ చేసిన ఆ పార్టీ అధికారంలో రాదండి, ఆలోచించుకోండి. అసలు ఇప్పుడు 10% ఓట్లు లేవు వైసీపీకి. ఇప్పుడు నాయకులు ఎట్లాగైతే వెళ్ళిపోతున్నారో ఓటర్లు కూడా ఎప్పుడో మారిపోయారండి. ఆ ఎలక్షన్ ముందు ఏంటంటే ప్రభుత్వం వచ్చిద్దని భ్రమ పెట్టారు. భ్రమ పెట్టినప్పుడు ఏంటంటే గ్రామాల్లో కొంతమంది బయటపడకుండా ఓట్లు వేశారు, కొంతమంది ఏమో అటే ఓట్లు వేశారు. మళ్ళీ ప్రభుత్వం వచ్చిద్ది అనే ధీమాతో ఇప్పుడు ఆ ఓట్లు మెయిన్ డబ్బులు పెట్టి కొన్నారండి. 100 కోట్లు పెట్టి కొన్నారు. ఒక నియోజకవర్గం 100 కోట్లు పెట్టి కొన్నవి కూడా ఉన్నాయి. ఆ 20% ఓట్లు డబ్బులు పెట్టి కొన్న ఓట్లు, వాళ్ళ 40% లేదు ఇవాళ. అంటే అసలు ఏదైతే 2014 నుంచి 19 వరకు ఉన్న వైసీపీ గవర్నమెంట్లో ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు కొంతమంది అమ్మటి రాంబాబు కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, కొడాలి నాని, వల్లమేలి వంశీ, ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది నాయకులు మాట్లాడితే మీడియా మీదకు వచ్చి వాళ్ళని విమర్శించడం చేశారు. మరి ప్రభుత్వం మారిన తర్వాత ఏమైపోయారు నాయకులు? వాళ్ళు ఏంటంటే అండి, పరిపాలిస్తామని అధికారంలోకి వచ్చారు, పరిపాలన చేయలేదు, పనికిమాలినలా కూర్చొని ఎట్టాల మీద నిందలేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చూడండి, వీళ్ళు ఎవరన్నా ఖాళీగా ఉన్నారేమో, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మినిస్టర్ కానీ, ఒక ఎంపీ కానీ, ఎప్పుడు ఏదో కార్యక్రమం ఎటో ఒకటి పోతున్నారు. ఏ ఊరు అంటున్నారు, ఏ పథకం అంటున్నారు, ఏం చేయాలో అంటున్నారు. వీళ్ళ బిజీలో వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, పనికి మాలినలాగా ప్రతిపక్షాన్ని విమర్శించడం. అధికార పక్షం ప్రతిపక్షాన్ని ఎవడు విమర్శిస్తానండి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడు అధికార పక్షం వాళ్ళు చేయలేదు, వాళ్ళు ఈ పని చేశారు, ఇందులో తప్పులు ఉన్నాయి అంటాడు. అధికారంలో ఉండే ప్రతిపక్షాన్ని విమర్శించేంత పనికిమాలిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడన్నా ఉందా? మీరు ఆలోచించండి. మీరు మీడియా కదా, అధికారంలో ఉండాడు, ఖాళీ ఎక్కడ ఉంటుందండి? వాడు పరిపాలన చేస్తే వాడికి తీరిక ఎక్కడ ఉంటుంది? ప్లస్ వాళ్ళు పనులు చేయాల్సిన వాళ్ళు ఖాళీగా ఉండాలని తిడుతున్నారు. వాళ్ళు ఖాళీగా ఉన్నాడు ఏంటంటే ప్రజలకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని వీడు విమర్శిస్తాడు. అరే అధికారంలో ఉండి వాళ్ళు వీళ్ళని విమర్శించడం సరిపోయింది 5 సంవత్సరాలు. కొంతమంది ఏమో దోసుకోవడానికి సరిపోయింది. అంటే ప్రధానంగా నేను అడిగేది ఏంటంటే, పనులు చేయాల్సిన టైంలో ప్రశ్నించినటువంటి నాయకులు తీరా ప్రశ్నించే టైం వచ్చినప్పుడు ఎటు వెళ్ళిపోయారు? అంటే ఏమైపోయారు ఈ నాయకులంతా కూడా? వాళ్ళు చేసిన పనులు తప్పు కాబట్టి ఇప్పుడు మెలకుండా కూర్చున్నారండి. ఏ అవకాశం దొరికిద్దా, ఏ బొక్కలోంచి ఏ పార్టీలో దొరుకుదామా అని చూస్తున్నారు. కొంతమంది బీజేపీ అంటున్నారు, జనసేన అంటున్నారు, టీడీపీ రాకుండా చేశాడు కొంతమందిని. ఎందుకంటే మమ్మల్ని తిట్టిచ్చాడు, టీడీపీ వాళ్ళు తిట్టండి అన్నాడు. తిట్టామనుకోండి, టీడీపీ వాళ్ళని తిట్టిన వాళ్ళు మళ్ళీ ఆ పార్టీలో బలంగా. ఇప్పుడు ఈ ఊర్లోనే ఉంది, టీడీపీ వాడు ఉన్నాడు, నేను పోయి వాడిని తిట్టాను జగన్మోహన్ రెడ్డి తరఫున, మళ్ళీ నన్ను వాళ్ళలో చేర్చుకుంటారా? ఏం చేస్తాం, మేమకుండా చెట్టు కింద కూర్చున్నాం. అంటే జగన్ కూడా ఒక ధీమాతో ఉన్నాడు, పోతే పోనివ్వండి, కొత్త రక్తం, పాత రక్తం పోయే కొద్ది కొత్త రక్తం వస్తుంది, రాబోయే రోజులన్నీ మనకే రాసి. మొన్న ఆయన సమాధానం చెప్పింది,
మొన్న కొత్త రక్తమే సమాధానం చెప్పింది తమ్ముడు. మొన్న ఓట్లేసిందంతా ఉద్యోగం లేని నిరుద్యోగులు, డిగ్రీ పిల్లలు. అసలు ఎందుకు దానికి ముందే చూశారు కదా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఆయన మొత్తం రాష్ట్రం మొత్తం ఓడిపోయాడు. 108 నియోజకవర్గాల్లో ఓడిపోయాడు. ఇక్కడ ప్రధాన విషయం ఏదైతే ఈ ఎలక్షన్స్ జరిగిన తర్వాత కేవలం ఈవీఎం ఓటింగ్ తోనే తెలుగుదేశం పార్టీ గెలిచిందని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే ఎమ్మెల్సీ పట్టభద్రుల డిగ్రీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 నియోజకవర్గాలు 3 ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా 108 అసెంబ్లీ నియోజకవర్గాల ఏరియాలో జరిగినాయి. అది రాయలసీమ ప్రాంతానికి మొత్తం గ్రేటర్ రాయలసీమలో జరిగిన ఎలక్షన్. వాళ్ళన్నీ అబద్ధాలండి. అబద్ధాలు చెప్పేవాడికి దానికి ఉండాల్సిన అవసరం లేదు. అబద్ధాలు చెప్పేవాడికి దానికి ఆధారాలు అవసరం లేదు. ఏదైనా మాట్లాడతాడు, ఏదైనా చెప్తాడు. ఓవరాల్ గా అన్న ఏదైతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ 6 పథకాలు తీసుకొచ్చింది కదా, సూపర్ 6ని కేవలం 4 నెలల 5 నెలల కాలంలోనే సూపర్ 6 అమలు చేయాలి అంటూ మాట్లాడేటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, గత ప్రభుత్వంలో మనం చూస్తే మేలో గవర్నమెంట్ ఫామ్ అయితే తిరిగి మే వచ్చే వరకు కూడా దాదాపుగా పథకాలు ఏవి అమల్లో అయినటువంటి పరిస్థితి లేదు బాబు. 2019 మేలో గెలిచాడు ఆయన. 30 తారీఖున ప్రమాణం. 2024 మార్చిలో జనవరిలో 2500 పెన్షన్ 250 పెంచుకొని 3000 చేశాడు. 5 సంవత్సరాలు పట్టింది. 1000 రూపాయలు పెంచడానికి ఆయనకి 5 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ రాజధానిలో పెన్షన్లు 2500 5000 చేస్తా అన్నారు కూలీలకి. వాళ్ళకి మార్చిలో వేశాడు 5000. ఇది ఓట్లు వచ్చేటప్పుడు ఆయన పథకాలు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు చెప్తే మళ్ళీ ఎలక్షన్ అప్పుడు అవుతాయని నమ్ముకోవాలి వాళ్ళు చెప్పే ఏదైనా కానీ. వాళ్ళు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అన్నారు. ఏం చేయలేదు. రేపు ఈ గ్యాస్ కూడా ఇస్తున్నాడు. 10,00,000 కోట్ల అప్పు ఉంది. 10.5 లక్షల కోట్ల అప్పు ఉంది. ఎక్కడ చేసి అడిగిన దానికి సమాధానం ఎవడన్నా చెప్పగలడు? వైసీపీ వాళ్ళు ఇవన్నీ ఓదర్లు కొడుతున్నారు. అప్పు ఇంత ఎందుకైంది? 8 లక్షల కోట్లు, 2.5 లక్షల కోట్లతో మీకు అప్పు చెబితే 8 లక్షల కోట్లు అప్పు చేశారు. అవి ఎందుకు చేశారంటే అది చెప్పరు. 2,70,000 కోట్లు మేము మాత్రం ప్రజలకి ధర్మం చేసామని చెప్తారు. వాళ్ళ నోటికాడు కూడి తీసింది చెప్పరు. 40 లక్షల మంది అడుగు తిన్నది చెప్పరు. ఈ మందులో ఎంతగా చేశారో చెప్పరు. ఏం చెబుతామండి? దొంగ ప్రభుత్వం కాకపోతే అసలు అంతా ఫోన్పేలు, కూరగాయలు తట్టాడు కూడా ఫోన్పే తీసుకొస్తుంటే బ్రాంచీ షాప్లో ఫోన్పే లేకుండా వాళ్ళు ఏమమ్మారండి? ఏమమ్మారు? గవర్నమెంట్ ముందు అమ్మారా? వాళ్ళ ఇళ్లలో ఏది సారా కాసుకొచ్చి అమ్మారా సీసాల్లో పోసి? చెప్పండి. వాళ్ళు మామూలుగా ఎక్సైజ్ డ్యూటీ కట్టిన సీసాలు అయితే వాళ్ళు ఆన్లైన్లో అమ్మొచ్చుగా, ఆన్లైన్ పేమెంట్ తీసుకోవచ్చుగా. ఇవన్నీ ఇక్కడ ఈ ఊళ్ళో కూడా తెలుసండి. పల్లెటూరు అండి ఇది. ఆయన గారు చేసిన మోసాలన్నీ అందరూ తెలుసు. ఆ జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో అందరు భయపడిపోయారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ ఎట్లా ఉంది? ఇప్పుడే కదండి 3 రోజులు అయింది. మన 16వ తారీఖు పెట్టారు. ఇంతబట్టి కొంతమంది షాపులు లేక వ్యాన్లు అమ్ముకుంటున్నారు. షాప్ దగ్గర వ్యాన్ పెట్టి లైట్ వేసుకొని అందులో అమ్ముకుంటున్నారు. ఏది ఫర్నిచరు, షాపు అన్నీ ఏర్పాటు చేసుకోవాలి కదా. అవన్నీ ఇంకా 10 రోజులు 15 రోజులు పడుతుంది. ఇప్పుడు ఇంకా ఆ స్టాక్ అన్నీ వాళ్ళ దగ్గర ఆర్డర్లు ఇచ్చి డిస్టిలరీల దగ్గర ఇది లక్షల కేసులు తెచ్చి పెట్టాడు గవర్నమెంట్. అవన్నీ ఉండే ఇప్పుడు అవన్నీ అమ్మాలి గవర్నమెంట్. అవి అయిపోవచ్చు. ఇక్కడ రేపు గవర్నమెంట్ వచ్చినాక ఆర్డర్లు ఇచ్చేటప్పుడు కొత్త డిపోలు, కొత్త పాలసీ లైన్లోకి వచ్చినప్పుడు మారుతాయి. ఇప్పుడు కొన్ని మారినాయి అంటున్నారు. అయితే రేట్లు కూడా ఇంకొంచెం ఈ గవర్నమెంట్లో కూడా రేట్లు కొంచెం ఆలోచించాలి. పాలసీ మొత్తం వచ్చినాక మేమే అడుగుతాం. ఇప్పుడు పాలసీ ఇంప్లిమెంట్ అయ్యి 1 నెల 2 నెలలు గడిచినాక అప్పుడు రేట్లు వస్తాయి కదా. రేట్లు తగ్గిస్తారా లేదా? తగ్గించకపోతే వీళ్ళ మీద మేము గతంలో ఉన్న ఎక్స్చేంజ్ మినిస్టర్గా చెప్పడం జరిగింది. అంతా కూడా స్టాక్ తీసుకొచ్చి పెట్టాం. దాదాపు ఇంకొక 6-8 నెలల వరకు సరిపోయేటంత స్టాక్ ఉందని చెప్పిన ఈ ఏదైతే అప్పటి ఎక్సైజ్ శాఖ లేదంటే అప్పటి ప్రభుత్వ నాయకులే ఈరోజు మీడియా ముందుకు వచ్చేసి 99 రూపాయలకి క్వార్టర్ ఇస్తా అన్నారు, లేదంటే నాణ్యమైన మందు తీసుకొస్తా అని చెప్పారు. తీసుకురాలేదని వీళ్ళే ప్రశ్నిస్తున్న సందర్భం. అంటే వాళ్ళే మొత్తం తీసుకొచ్చి పెట్టి మళ్ళీ వాళ్ళే ప్రశ్నించడాన్ని ఎలా చూడొచ్చు? వాళ్ళ అతి తెలివి అంత ఉందని చెప్పుకోవాలి. వాళ్ళు ఎంత దుర్మార్గం చేశారంటే, మేము రాజధాని ఏరియా అండి. రాజధాని ఏరియాలో రోడ్లు తవ్వేశారండి. అట్లాగే ఉంటుంది పరిపాలన. ఏది వచ్చేవాడు ఎవడు కూడా ఆ రోడ్డు మీద నడవకూడదు, ఆ పాలసీలో మనకూడదు. అట్లా ఇప్పుడు ఎక్సైజ్ పాలసీలో ఇంత చేసేసారా? ఇసుక చూసారా? కొండలు డంపింగ్ చేసి పెట్టారు అక్కడ.
అవునా? ఆ ఇసుక మొత్తం గవర్నమెంట్ ప్రజలకు ఇస్తే ఆ ఇసుక వరకు ఇవ్వమంటాడు. వీళ్ళేమో డబ్బులు పెట్టి ఆడ పెట్టారు, గవర్నమెంట్ డబ్బు ఖర్చు పెట్టి ఆ కొండలన్నీ ఊరికి ఇవ్వాలంటున్నారు. అదే ఆ కొండలు బాడికి ఇచ్చి తీసుకెళ్ళమన్నారు గవర్నమెంట్. దాన్ని డబ్బులు వసూలు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు వచ్చి తీసుకొని చెప్తారు. నువ్వు వెళ్ళి ఏట్లో తెచ్చుకో, ఆ ఇసుక ఎందుకు తీసుకోవాలి? ఏటి దగ్గర నీ బండి వేసుకెళ్ళి తెచ్చుకోమంటున్నాడు. మన అధికారులు కూడా వార్నింగ్ ఇచ్చారు, ఎవడైనా కానీ అడ్డుపడితే ఊరుకోను, ఏమైనా అవకాశం ఉంటే సహాయం చేయండి వాళ్ళకి, లేదని మేల్కొని ఉన్నాడు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం పరిగణలో తీసుకొచ్చి, ఎందుకంటే మనకి 160 సీట్లు వచ్చాయి, మనం కనుక ప్రజలకు మంచి చేయకపోతే, మనం ప్రజలకు అందుబాటులో ఉండకపోతే తిరిగి మనం 6 సీట్లకు పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. మనం కూడా ప్రజలకు అందుబాటులో లేకపోతే 160 నుంచి 6 సీట్లకు పడిపోతా ఉంటూ, అంటే అంత పరిజ్ఞానంతో మాట్లాడినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పుడు చూసాం మనం. ఆయన ఇప్పుడు కాదండి, 94లో తెలుగుదేశం విపరీతమైన మెజార్టీతో గెలిచింది. ఈ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది అప్పుడు. 5లో ఎన్టీ రామారావు గారికి కొన్ని శక్తులు బట్టి పార్టీని కాపాడటానికి ఆయన వచ్చాడు. 2 పనులు అప్పుడు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు ఎన్ని పొడిచాడు, తెలుగుదేశానికి ద్రోహం చేశాడు. 99లో చంద్రబాబు నాయుడు గెలిచాడు, తన సొంత పరిపాలన చాకచక్యంతో 99లో గెలిచాడు. ఈ మహానుభావుడు 2012 నుంచి 19 చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెప్పి చంద్రబాబు నాయుడిని ప్రజల్ని మోసం చేశాడు. అందుకని జనం ఒకసారి ఈయన కానీ చూద్దామని చెప్పి ఓట్లేశారు. కానీ చంద్రబాబు మీద ఎప్పుడూ జనానికి అనుమానం లేదండి. చంద్రబాబు తప్పు, చంద్రబాబు చేత కాదు, ఈ రెండు లేదు ఆయన చరిత్రలో. ఆయన తప్పు చేయటం కానీ ఆయన చేతకాంతనం కానీ లేదు. ఆయన సమర్థుడు, మంచోడు. ఆయనకి ఎదురుపోవటం అనేది లేదు. అబద్ధాలతో ఎవడైనా వస్తాడు దానికి. అందుకు ఒకసారి చూశారు జనం, ఈ అబద్ధాలు నమ్మారు, అయిపోయింది. ప్రజెంట్ జనానికి కూడా ఇప్పుడు ఒక వ్యాక్సిన్ లాంటిది జగన్మోహన్ రెడ్డి. కరోనా వచ్చింది, కరోనా వైరస్ మనకి ఎక్కిస్తారు, బాడీ అంతా రియాక్ట్ అయిపోతుంది. అట్లా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఒక వ్యాక్సిన్ లాంటాడు జనానికి. అమ్మో ఇట్లాంటి వాడిని మళ్ళీ మనం తెచ్చుకోకూడదు అనే భయం పడిపోయారు జనం. అది అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి ఆ రెడ్ బుక్ను పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వరకు వెళ్ళాడు. ఏంటి నిజంగా అంటే అంత పరిపాలన నడుస్తుందా రెడ్ బుక్? ఆయన అబద్ధాలు దుర్మార్గాలు అన్నీ చేస్తాడు, కానీ ఇంత తెలివి తక్కువ వాడిని ఎక్కడా చూడలేదండి. రెడ్ బుక్లో ఏం చెప్పాడు, చట్ట ప్రకారం అనే మాట వాడకుండా ఎప్పుడు లోకేష్ మాట్లాడాల. చట్ట ప్రకారం, చట్టానికి వ్యతిరేకంగా ఈ రెండు చెప్పాడు. ఎవడైతే చట్టానికి వ్యతిరేకంగా పోతాడో వాడిని చట్ట ప్రకారం చర్య తీసుకుంటా ఉన్నాడు. ఈయన చెప్పేది ఏంది, ఆ రెడ్ బుక్లో వీడి పేరు రాస్తే మాత్రం తప్పేంది? ఎవడి పేరు రాస్తే తప్పేంటండి? రెడ్ బుక్లో నీ పేరైనా రాయొచ్చు. నువ్వు కనుక చట్టం ప్రకారం చేయకపోతే చట్ట ప్రకారం నీ ఏమే చర్య తీసుకుంటాను, నువ్వు ఒక విలేకరివి, మీ ఇద్దరి పేరు కూడా రాయొచ్చు రెడ్ బుక్లో. తప్పేంటి? చట్ట ప్రకారం మీరు చేయకపోతే అన్నాడు, మేమే చట్ట ప్రకారం చర్య తీసుకుంటా అన్నాడు. రెండు అది చట్ట ప్రకారం కాకుండా చర్య తీసుకుంటే తప్పు. ఆయన చట్ట ప్రకారం తీసుకుంటా అన్నాడు, తప్పే ఉంది? అంటే మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ పుస్తకం పట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆయన పిచ్చాడు అంటారు. అందులో ఇప్పుడు లోకేష్ గారు మీటింగ్లో ఏ మీటింగ్లో చెప్పినా పాదయాత్ర అన్నాడు, అదే చెప్పాడు ఆయన. తప్పే ఉంది అందులో? ఎవరి పేరు రాసిన రెడ్ బుక్ లో ఉన్న రాజ్యాంగం, ఆ రెడ్ బుక్ లో ఉన్న పేరు నందిగాం సురేష్ ని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. ఆయన నందిగాం సురేష్ గారి కుప్పలు ఆడుండే ఇసుక అమ్ముకున్నా, మొన్నటిదాకా అమ్మింది ఆ కుప్పే. నందిగాం సురేష్ గారి దోలిన కుప్పే. కొండ మాకు ఇక్కడ అనంతారం కొండ ఉంది, ఇక్కడ అనంతారం కొండ ఉంది వెనకమాల, అక్కడ ఒక కొండ ఉండేది రోడ్డు ఎమ్మట, ఆయన దోలిన ఇసుక. మరి ఆయన బుద్ధిమంతుడు అంటున్నారు, అదే కోర్టులు తెలుస్తాయి. ఇప్పుడు ఆయన తప్ప రైట్ అనేది మేము అనేంత తాహత కాదు. ఎందుకంటే ఇప్పుడు కేసులు ఉన్నాయి కదా, కోర్టుకి వెళ్తున్నారు, ఆ కోర్టులో లాయర్లు ఉంటారు, వాళ్ళు తేల్చుకుంటారు. ఇప్పుడు ఆయన ఒక స్థాయికి వెళ్ళినాక, ఎంపీ స్థాయిలో ఉండాక ఆయన జాగ్రత్తలో ఆయన ఉండాలి. తప్పు చేస్తే ఇదే పరిస్థితి వస్తుంది. తప్పు చేయకపోతే మళ్ళీ ఆయన మంచివాడికి బయటకు వస్తాడుగా. జగన్ కూడా గుడ్ బుక్ అని చెప్పాడు. గుడ్ బుక్ గుడ్ బుక్ అంటే నేను వినలేదు, ఎప్పుడు చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి కానీ లేదా పార్టీకి కానీ ఈ 5 సంవత్సరాలు పార్టీకి అమర్నాథ్ గారిని అడిగితే చూచాడు గుడ్ల గురించి. గుడ్డు అనేది మాకు అర్థం కాదు. అప్పుడు చెప్పాడు కదా, గుడ్డు పెట్టాలి, కోడి పుట్టాలి, మళ్ళీ అది పెరిగి గుడ్డు పెట్టిద్ది అని చెప్పాడు. మరి ఆ గుడ్డు ఏందన్నారు ఈయన? మాకైతే అర్థం కాల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన గుడ్ బుక్ ఏందో.